జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 3 పార్టీలు లేదా బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఈ వీడియో చేస్తున్నా. సోషల్ మీడియాలో ఏ పార్టీ ఏమేం చేస్తుంది, అసలు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఏం చూపిస్తున్నాయి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేజ్ కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజెస్ కావచ్చు, ఏం చూపిస్తున్నాయి, దీంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది, వీటి మీద అయితే ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాం. ముఖ్యంగా దీంట్లో అసలు ఎవరికి ఎక్కువ ఉన్నారు, ఎవరి ఫాలోవర్స్, ఎవరి స్టామినా ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే అన్ని పార్టీల గురించి ముందు మాట్లాడుకునే ముందు జనసేన పార్టీ గురించి ఫస్ట్ మాట్లాడతాం, ఎందుకంటే టాప్లో జనసేన పార్టీయే ఉంది. మీకు చాలా క్లియర్గా ఒకసారి కూడా చూపిస్తాను. జనసేన పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ ఇది. దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కాదు, ఓన్లీ జనసేన పార్టీకి ఆల్మోస్ట్ ఇంతమంది ఉన్నారు. అంటే 1.7 ఏ వీడియో ఎటువంటిది పెట్టినా కూడా చాలా ఈజీగా ఒక మంచి రీచ్ అయితే దానికి సంబంధించి వెళ్తుంది. జనసేన పార్టీకి సంబంధించి ఒక వీడియో పెట్టినా, ఇంకొకటి పెట్టినా కూడా చాలా అద్భుతమైనటువంటి రీచ్ ఉంది. ఇన్స్టాగ్రామ్కి సంబంధించి జనసేన పార్టీకి 1.3 ఫాలోవర్స్ ఉన్నారు. ఇకపోతే ట్విట్టర్ అకౌంట్లో జనసేన పార్టీకి 2.4 మిలియన్స్ ఉన్నారు. ఇండియాలోనే టాప్ పొలిటికల్ పార్టీస్లో జనసేన పార్టీకి టాప్ 5లో ఉన్నాయి అనుకోవచ్చు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే కొన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి. వాటి తర్వాత జనసేన పార్టీయే టాప్లో ఉన్నాయి. తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా రీజనల్ పార్టీస్లో ఉన్నటువంటి అనేక, ఇక్కడ తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, లేదంటే ఇంకొక పార్టీ ఉండొచ్చు. బట్ అన్నిటిలో కూడా టాప్ ఇదే ఉంది. ఇక్కడ జనసేన పార్టీకి వచ్చినటువంటి ప్లసెస్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సోషల్ మీడియాని జనసేన పార్టీ యూజ్ చేసుకున్నంతగా ఏ పార్టీ కూడా యూజ్ చేసుకోదు. అదేమన్నా జనసేన పార్టీయే నిజంగా వాళ్ళని ఒక ఎంప్లాయీస్గా పెట్టుకుని ఏమన్నా చేస్తుందా అంటే లేదు. మహా అయితే తిప్పి కొడితే నాకు తెలిసి జనసేన పార్టీలో ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారేమో. వాళ్ళందరూ అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి వర్క్ చేసినా కూడా వాళ్ళు సరిపోదు. పార్ట్ టైం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా నిజంగా స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళే చాలామంది ఉన్నారు. అయితే రీసెంట్గా అసలు జనసేన పార్టీ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి? ముఖ్యంగా జనసేన పార్టీకి బలం సోషల్ మీడియాని, బలహీనత కూడా సోషల్ మీడియాని. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి ఏ వీడియో పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మాట మాట్లాడినా సరే దానికి సపోర్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే జనసేన పార్టీకి 21 సీట్లే తీసుకున్నారు అని చెప్పి ఎలక్షన్స్ ముందు చాలామంది విపరీతంగా జనసేన పార్టీ ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టారు జనసేన పార్టీని. ఆ విషయం స్వయాన పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన అదే స్టాండ్ తీసుకుని మళ్ళీ దాని గురించి వివరిస్తూ చెప్పుకుంటూ మళ్ళీ అదే సోషల్ మీడియాలో ఎవరైతే ఆయన గురించి తప్పుగా అనుకున్నారో మళ్ళీ దాన్ని సవరించుకుంటూ వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, మిగతా పార్టీలకి పేటీఎం బ్యాచ్ అనో ఇంకొక బ్యాచ్ అనో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకుని పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, చాలా ఈజీగా వాళ్ళకి శాలరీలు ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీకి వచ్చేప్పటికి వాళ్ళు ఓన్గా పెట్టుకుంది ఒక 10 మంది 15 మంది ఉంటారేమో, కానీ బయట అన్కండిషనల్గా వాళ్ళకి పనిచేసేది మాత్రం కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా భావించి పనిచేస్తారు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా సరే వాళ్ళు విరుచుకు పడటంలో ముందుంటారు. ఇక్కడ అన్కండిషనల్గా సపోర్ట్ చేయటం, ఎవరు శాలరీకి తీసుకోకపోవటం అనేది జనసేన పార్టీకి ప్లస్గా చూసుకోవచ్చు. అంటే దీంట్లో ముఖ్యంగా జనసేన పార్టీకి ప్లస్గానే ఉంటుంది. వీళ్ళంతా అన్కండిషనల్గా పనిచేయటం, ఎవరు ఏది మాట్లాడినా దానికి డిఫెండింగ్గా ఫైట్ చేయటం, సోషల్ మీడియాలో ఒక వార్ని జనసేన పార్టీ కొనసాగిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, అంటే వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ భావజాలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎక్కువగా డిబేట్స్, అంటే దీంట్లోనే ట్వీట్ చేసిన, కమెంట్స్ చేయడం కావచ్చు, ట్వీట్స్ చేయడం కావచ్చు, ట్రెండింగ్లో టాప్ 10లో టాప్ 1లోకి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా అంతే ఇబ్బందిగా మారుతుంది ఒక్కొక్క టైంలో. ఎందుకు అంటే వీళ్ళకి శాలరీస్ ఇవ్వట్ల, వీళ్ళు అన్కండిషనల్గా పనిచేస్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ముందు, జనసేన పార్టీ ముందు, ప్రజల ముందు బహిర్గతంగానే చెప్పుకోవడం అనేది వీళ్ళకి అలవాటు. సో వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర శాలరీ తీసుకుని పని చేయట్లేదు కాబట్టి. సో వాళ్ళని ఎవరో కంట్రోల్ చేయలేరని అనుకో. అలాంటప్పుడు జనసేన పార్టీకి కంప్లీట్గా వీళ్ళందరూ ఎక్కువ శాతం చెప్పాలంటే 90% ప్లస్సే జరిగింది తప్ప ఇప్పటి వరకు మైనస్ జరగలేదు. ఇంకొకటి దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా జనసేన పార్టీ భావజాలాన్ని పవన్ కళ్యాణ్ గారి మనసులోంచి వచ్చింది. అదంతా కూడా వాళ్ళకి వివరించడంలో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సక్సెస్ అయ్యారు. ఆయన మాటలు వినటానికి, ఆయన చెప్పినటువంటి స్పీచ్లు వినటానికి చాలామంది ఎక్కువగా చూస్తూ ఉంటారు. యూట్యూబ్ని కావచ్చు, ఏ ఛానల్లో పెట్టినా సరే. అసలు పవన్ కళ్యాణ్ గారి మాట వినటానికి చాలామంది ఏంటంటే చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఆయన బాగా మాట్లాడతారు. ఆఖరికి నిన్న కూడా ఆయన ఒక చెత్త సేకరణకు సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏదో చేద్దామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎక్కువ వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆయన లోపల నుంచి మనసులో ఏమనుకుంటారో అదే మాట్లాడతారు. ఇక్కడ ఒకటి లేదంటే నాలుగు దగ్గర నుంచి వచ్చే మాటలు కాదు. ఆయన మనసులో ఆయన హుందాగా చాలా పద్ధతిగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు. అవసరమైతే కోపం అయినా సరే బయటికి డైరెక్ట్గా చెప్పేస్తారు. బోలా మనిషి అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఆయన ఏదైనా సరే ప్రజల శ్రేయస్సు కోసమే మాట్లాడడం అనేది ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. ఆయన సొంతగా సెల్ఫ్గా ఆయన కోసం ఏది కూడా ఆయన మాట్లాడరు. ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల కోసం అన్నట్టుగానే ఆయన అంతా ఉంటుంది. ఇకపోతే ఆయనని ఈ మధ్యన సోషల్ మీడియాలో మిగతా సోషల్ మీడియాకి సంబంధించిన అవతల అంటే అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఆయన అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళే దాన్ని కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. సో నేను అనేది ఏంటంటే పూర్తిగా అసలు జనసేన పార్టీ ఏం చేస్తుంది, పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టు గురించి, దాని యొక్క అవసరాలు, దాని యొక్క విశిష్టతల గురించి చెప్పుకుంటూ వచ్చింది జనసేన పార్టీ. అలాగే పవన్ కళ్యాణ్ గారి తీర ప్రాంత నివారణకు సంబంధించిన ప్రణాళిక వీడియోలు, అంతేకాకుండా దాని మీద తీర ప్రాంతానికి సంబంధించిన కోత నివారణపై ప్రత్యేక దృష్టి మీద ఒక అధ్యయనం చేస్తూ అధికారులతో మాట్లాడుతూ, ఇది యాక్చువల్గా నిన్నటిది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చెత్త నుండి సంపద సృష్టించడమే లక్ష్యంగా, అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లు, అనేక శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అలాగే తాడేపల్లి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు, అలాగే ఎన్ని కిలోమీటర్ల గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నిర్మాణానికి సిద్ధం అవుతున్నారని చెప్పింది. ఇకపోతే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంట్లో చర్చించున్నాయని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎంపీలకు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది వన్ డేలో. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది ఒకటి చూపిస్తారు, వాళ్ళ వెబ్సైట్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది. ఇందాక మీరు చూశారు కదా, అక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది మీరే చూసుకోండి. 906 ఫాలోవర్స్ ఉన్నారు, 906K ఫాలోవర్స్. ఇక్కడ 2 minutes బ్యాక్ ఒక ట్వీట్ చేశారు, వైఎస్ జగన్ గారు అధికారంలో ఉంటే ఇప్పటికీ జగనన్న అమ్మఒడి పథకం 6,500 కోట్లు తల్లుల బ్యాంకుల ఖాతాలో నిధులు జమ అయ్యాయని. అంటే ఇంకా మీ ఉంటే బాగుండేది, మీ ఉంటే ఇది చేసేవాళ్ళం, మీ ఉంటే ఇది చూపించేవాళ్ళం. ఇంతేకాకుండా పాతవి ఫార్మర్ ఎమ్మెల్యే శ్రీ ఖాళీ అనిల్ కుమార్ వాళ్ళ అడ్రస్ ఇంపార్టెంట్, మీట్ టు టుడే ఏదో వాళ్ళకి సంబంధించిన అంటే ఎవరినో మీట్ అవుతున్నారు అన్నట్టుగా ఒకటి పెట్టుకొచ్చారు. ఇంకొకటి తిరుమల హాల్లో హద్దులు దాటిన చర్యలు శూన్యమేనా. ఇక అంటే ప్రతిపక్షం మీద తప్ప వాళ్ళేం చేశాం, వాళ్ళేం చేస్తున్నాము ఇవి మాత్రం చెప్పడం మానేస్తారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయటమే పనిగా పెట్టుకుని
బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం. రుణాలు తీసుకోవడం తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన అలవాటు చేసుకున్న టీడీపీ నేతలు. రఘురామకృష్ణరాజు గంటా ఆస్తుల వేలానికి ఇప్పటికే బ్యాంకులు నోటీసులు. ఇదే రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీలో పార్టీలో కూడా ఎంపీగా గెలిచారు. ఆయనకు కొత్తగా ఏమీ బ్యాంకుకి సంబంధించినవి వచ్చినాయి కాదు, వీళ్ళ దగ్గర నుంచి ఉన్నప్పుడే వచ్చినాయి. సో ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు అంటే అవతల వాళ్ళ మీద దుమ్మెత్తిపోయారు. మేము ఇది చేసాం, మీరు ఇది ఎందుకు చేయట్లేకపోతున్నారు అని చెప్పుకోవడం వేరు. లేకపోతే 8 ఏళ్ల బాలిక అత్యాచారం గురించి సమాధానం చెప్పని డిప్యూటీ సీఎం. అంటే ఆయన ఏం మాట్లాడారు, ఎక్కడ ఏం మాట్లాడారు అవన్నీ, అంటే కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ఆఖరికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే మీటింగ్లో ఎక్కడి నుంచో వెళ్ళిపోయారు అని చెప్పుకోవడం కూడా. అసత్యాలు చెబుతున్నారు, ఇవిగో వాస్తవాలు. షర్మిల ఇకనైనా తెలుసుకో. అవసరమైతే వాళ్ళ చెల్లెళ్ళైనా సరే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపించేటువంటి సంస్కృతి వాళ్ళ మీడియాకి ఇచ్చారనమాట ఆయన. ఏపీలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ. అసలు గాడిలో ఎక్కడ పెట్టారు మీరు? అసలు యూనిఫామ్లు అందేది ఎప్పుడు? అసలు ఆ యూనిఫామ్లు కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి పల్లి చిక్కీలో కూడా మీరు చేసినటువంటి స్కాములు, షూలకు సంబంధించి, బెల్ట్లకు సంబంధించి మీరు చేసినటువంటి స్కాములు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎలా పీల్చేశారు అన్నది తెలుస్తుంది. ప్రభుత్వం మనదే, చంపే, ట్రాక్టర్తో తొక్కించిన దళితుల, ఇలాంటి రాసుకున్నది. సాక్షి మీడియాలను రాసుకుంది, వీళ్ళు కూడా రాసుకున్నారు. అసలు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు వీళ్ళు కల్పించారు. వీళ్ళు ఇలా చంపుతున్నారు అంటే గతంలో వీళ్ళు ఏదో చేసే ఉంటారనే అర్థం. నేను చేయటాన్ని సమర్థించట్లేదు. 100% ఎవరు చేసినా సరే ఇది 100% తప్పే. కానీ ముందు మీరు దానికి పాల్పడ్డారు కాబట్టి యువతల వాళ్ళు కూడా దాని అవకాశాన్ని తీసుకుంటున్నారు. గ్రామంలో సంపద పెరగాలి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ప్రజల అన్ని అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఏ వీడియోలు పెట్టుకున్నారు. ఎన్ని రోజులు 5 అవర్స్కి సంబంధించి దాన్ని కనీసం ఈయన పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్టు మాట. రాజకీయ కక్షతోనే చంద్రబాబు రఘురామకృష్ణరాజు కలిసి ఏదో కుట్ర పెట్టాలని చూస్తున్నారు. ఇది ఒక తప్పుడు కేసు. అధికారంలో ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఆయన కొట్టడం కరెక్ట్ కాదా? రఘురామకృష్ణరాజు గారిని రాజ్యద్రోహం కేసులో అసలు ఏ రకంగా ఇరికిచ్చారు అన్నది అందరికీ తెలుసు. ఆ రకంగా అసలు మళ్ళీ ఆయన్ని వెహికల్స్లో ఎక్కించుకుని డీజీపీని ఇంకొకరిని పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చంపేయాలని ప్రయత్నించారని ఆయనే చెప్తున్నారు. కొట్టడం కరెక్ట్ కాదా? దానికి డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చిన నిజం కాదా? అంటే ఇవి ఇక ఒక్కొక్కటిగా చూసుకుంటే అధికార పార్టీ మీద ఏదో ఒకటి చెప్పాలి. ఇకపోతే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా సరే, కానీ వీళ్ళు ఏమన్నా మంచిగా చేశారా అనేది ఒకసారి చూద్దాం. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చేశారు అనేది. ముఖ్యంగా ఇక్కడ కూడా విజయవాడలో మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చ గుండాలు దాడి చేయించిన చంద్రబాబు, పచ్చ గుండాలతో దాడి చేయించిన చంద్రబాబు, ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న, ఇది మేమంతా సిద్ధంకి యాత్రకు వస్తున్నటువంటి అపూర్వ ప్రజాదారణ చూసి ఓర్వలేక జై టీడీపీ పచ్చమూకలు చేసినటువంటి పిరికి పంద చర్య. అంటే ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని జనసేనని తిట్టడమే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి జనసేనకి తిట్టడమే, వాళ్ళకి సంబంధించిన మీటింగులు పెట్టుకోవడం. ఇకపోతే ఇక్కడ కూడా చూడండి, ఎంతమంది కట్టలు కట్టుకుని వచ్చినా, ఎన్ని పొత్తులు పెట్టుకు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా మా అజెండాని టచ్ చేయలేదు. ఎందుకంటే ఈ జెండా మోసేది పేదవాడు. అంటే సంక్షేమమే. అంటే వీటి గురించి మళ్ళీ టీడీపీని తిట్టడం, జనసేనని తిట్టడం. ఇంకా వేరే పని అయితే ఇంకోటి కనిపించదు ఇక్కడ. ఇక్కడ చూసారా, లిక్కర్ క్యాంప్ గురించి ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి చంద్రబాబే తెచ్చారు అని చెప్పి. ప్రతిదీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని, అధికారంలో లేనప్పుడు అదే పని. ఇంకొకటి ఏంటంటే ఫేక్ న్యూస్లు. ఎక్కడెక్కడో దేశంలో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి వీడియోస్, ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ వేరే రాష్ట్రాల్లో చేసుకున్నటువంటి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసుకుని భజన చేయటం. ఇంతకన్నా దారుణమైంది ఉందా? ఇది అయిపోతే ఇకపోతే కూడా టీడీపీ చూద్దాం. టీడీపీ కూడా ఒకసారి, టీడీపీ వైపు కూడా ఒకసారి లుక్ వేద్దాం. హెడ్డింగ్ ఎంత చక్కగా పెట్టారు చూడండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇదిగోండి.
చంద్రబాబు గారు పాల్గొన్నటువంటి ప్రోగ్రామ్ మీటింగ్ ఈరోజు నిజంగా ఇప్పుడు మీరు చూడండి, వైసీపీకి సంబంధించింది వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏదన్నా అక్కడ ఎవరికైనా పేదవాడికి కష్టం వస్తే వెళ్ళి నిలబడ్డా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బోల్డ్ మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది గెలిచారు కదా, వాళ్ళు ఎవరిని వెళ్ళి మాట్లాడుతున్నారా, దాని మీద ఏమన్నా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ఫోటో కానీ వేసారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమైపోయాడో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియదు. ఇదిగోండి వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ గురించి, వాటి గురించి, చంద్రబాబు గారు పాల్గొన్నటువంటి ప్రోగ్రామ్స్ ఇదిగోండి. నాయకులకు దండం పెట్టే సంస్కృతి వేడనాడాలి, గురువులకు దేవుళ్లకు కాళ్ళకు మాత్రమే దండం పెట్టాలి, అక్కడికి వెళ్ళి టెంపుల్స్ గురించి, టెంపుల్స్ లో ఎలా చేయాలి, అక్షయ పాత్రకు సంబంధించి ఆయన మాటలు ఇచ్చారు, ఆ మాటల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇగో కొల్లు రవీంద్ర గారికి సంబంధించి వాళ్ళ ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల గురించి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల గురించి, అంతేగాని ఎంతసేపు దుమ్మెత్తిపోతడమే. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పడాడటం, అధికారం లేనప్పుడు కూడా వాళ్ళ మీద పడాడటం. ఇది వైఎస్ఆర్సీపీ పనిచేసేది. ఇకపోతే ఇక్కడ టీడీపీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో కూడా చూడండి ఒకసారి. అది కూడా ఒకసారి చూసేస్తే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. టీడీపీకి 657K ఫాలోవర్స్ ఉన్నారు. వైసీపీకి ఒకసారి వైసీపీకి కూడా చూద్దాం, 960, అంటే కొంచెం వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే ఇందాక జనసేన కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇదిగో 2.4 మిలియన్, ఇది ఓన్లీ పార్టీకి వేస్గా. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2.6 మిలియన్ ఉన్నారు. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, పవన్ కళ్యాణ్ గారు చూద్దాం. పవన్ కళ్యాణ్ 5.7 మిలియన్, అంటే ఆయన కన్నా డబల్ చెప్పాలంటే త్రిబుల్ ఉన్నారు. 6 మిలియన్స్ దగ్గరలో ఉన్నారు ఆయన. ఇకపోతే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఆయనకి చూద్దాం 5.2. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారనేది చూడండి, అది కూడా పెయిడ్ ప్రమోషన్సే, పెయిడే అన్ని, అవి కూడా పెయిడే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఏం చూపిస్తున్నారు. వన్ డే బిఫోర్ ఆయన చేసినటువంటి మీటింగ్స్ కావచ్చు, కొంత ఆ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒకసారి చూద్దాం ఆయన ఏం చేస్తున్నారు. ఇది మొన్న టీడీపీకి సంబంధించిన ఏదో డక్కన్ క్రానికల్ మీద ఏదో ఇష్యూ జరిగితే వాళ్ళ మీద ఇంకెంతసేపు పక్కోడి మీద పడి ఆడటం తప్ప ఇంకో పని చేయలే చెప్పాలండి. ఏదో విప్లవీరుల గురించి, కొంతమంది త్యాగాల గురించి 2-3 పోస్టులు పెట్టారు వాళ్ళ సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న చంద్రబాబు గారు. ఇంకెంతసేపు ఇంకా అదే మెయిన్ ఏంటంటే, ఎవరన్నా పుట్టినరోజులు, జయంతులు, వర్ధంతులు జరిగితే వాళ్ళకి చెప్తున్నారు, మిగతా అంతా కూడా ఇంకా ఇదే కారణం. రామోజీరావు గారి మరణానికి, ఆఖరికి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి, దానికి చంద్రబాబే కారణం. ప్రతిదానికి చంద్రబాబే కారణం. ప్రజలను ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ఈ మాట చెప్పడానికి ఎంత కష్టపడిపోయాడు, అది కూడా పేపర్లో చూసి చదువుకోవాల్సిన టైం ఆ టైంలో. అంటే ఆయన ఏం చేసినా సరే కంప్లీట్గా ఇంకా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు, లోకేష్ గారు వీళ్ళ మీద ఉంటుంది. ఇకపోతే పార్టీకి సంబంధించినవి కూడా చూద్దాం. అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారికి 1.3, అంటే జనసేన పార్టీకి 1.3 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఫాలోవర్స్. అర్థమైంది కదా, ఇది కూడా దీంట్లో మళ్ళీ పెయిడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో 268K. ఇకపోతే ఇక్కడ టీడీపీది కూడా 412, 412, 4 lakhs సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారని చెప్తుంది. 3.4 మిలియన్స్. ఇప్పుడు జనసేన పార్టీది కూడా చూద్దాం.
ఫేస్బుక్లో జనసేన పార్టీకి ఫేస్బుక్లో జనసేన పార్టీకి సంబంధించి ఇదిగో 1.7 ఫాలోవర్స్ ఉన్నారు, 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫేస్బుక్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ అయితే దీనికి ఉన్నారు. 4.1 ఫాలోవర్స్, 4.1 మిలియన్స్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇక యూట్యూబ్ కూడా ఇందాక ఆల్రెడీ యూట్యూబ్ చూసినట్టున్నావా, 18,40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు జనసేన పార్టీకి. టీడీపీ అఫీషియల్ 7 lakhs. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే ఇంకా అవసరమైతే ఇంకా మిగతా కొంతమంది ఇక్కడ కూడా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ 1 lakh. అర్థమైంది కదా. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ 22 అంటే 22,000 మంది ఉన్నారు. అంటే 1,00,000 కూడా దాటల. అంటే ఎంత తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది ఒక్కసారి మనం చూడొచ్చు. ఆయన రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన ఎందుకు అంత బలంగా మాట్లాడితే సోషల్ మీడియా అంత బలంగా వినిపిస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో చూసుకున్నా సరే ఆయన మాట్లాడేది అన్కండిషనల్గా మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేటువంటి వ్యక్తి. ఎవరి మీద కూడా ఏదన్నా ఒక ఒపీనియన్ చెప్పాలన్నా ఆయన మనసులోంచి ప్రజలకు ఏదన్నా మంచి జరిగితే అదే చెప్పగలుగుతారు, దాని గురించే మాట్లాడతారు తప్ప ఆయన వ్యక్తిగత ప్రయోజనాల గురించో, పార్టీ ప్రయోజనాల గురించో, పార్టీ ఎదుగుదల గురించో, లేదంటే ఆయన ఎదుగుదల గురించో మాట్లాడేటువంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు. సో ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, అది కూడా ప్రజల బాగు కోసం మాత్రమే మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. దేశంలో చెప్పాను కదా, టాప్ 5లో జనసేన పార్టీ ఉంటుంది. అది కూడా ముఖ్యంగా అటు బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మెయిన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఆయన్ని ఇక్కడెక్కడే మనం చూడటం కాదు, ఆయన స్థాయి ఏంటనేది సోషల్ మీడియాలో. మొన్న ఎవరో ఒక వ్యక్తి, మాజీ ఎంపీ, రాజమండ్రికి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను ఒకసారి లైవ్ పెడితే 5 లక్షల మంది చూస్తారు, నువ్వు లైవ్ పెడితే 10,000 మంది 5,000 మంది చూస్తారు అని చెప్పాడు. 10 లక్షల మంది చూసినా పవన్ కళ్యాణ్ గారు ఓటేసేది కొంతమంది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు దీంట్లో ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఆయనకి ఉండేది ఓట్లు వేసేది కొంతమందే. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే బోల్డంతా అయిపోద్ది, కానీ అది అక్కడ ఉపయోగపడదు కదా. మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే ప్రజలు ఎందుకని అంత సీరియస్గా తీసుకుంటున్నారు, ఏదైనా ఒక కార్యాచరణ చేస్తే దానికి ఎందుకని అంత మంచి స్పందన వస్తుంది. ఒక రాజమండ్రిలో కవాతు పెట్టినా, లేదంటే వైజాగ్లో మిలియన్ మార్చ్ పెట్టినా, ఏది పెట్టినా ఎందుకని, వారాహి సభ పెడితే ఎందుకని అంతమంది జనాలు వస్తున్నారంటే ఆయన ఓన్ చేసుకున్నారు ప్రజలు. సో మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. మనలో ఒక వ్యక్తి ఎంత ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి ఎంత కొట్లాడి ప్రజల కోసం సమస్యలపై ఎంత బలంగా నిలబడ్డాడు, ఇప్పుడు ఏ స్థాయిలో ఆయన వర్క్ చేయడానికి ప్రయాణం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది చూడాలి. అంతేగాని ఎంతసేపు వాళ్ళ కోసం వీళ్ళని తిట్టి దీంతోనే మన రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే మిగతా పార్టీలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక వీడియో గురించి ఇష్టం వచ్చినట్టు ఆయన లెగ్స్ వెళ్ళి అక్కడ డయాస్ మీద మాట్లాడుతుంటే దాన్ని కూడా కట్ చేసి మాట్లాడడం అనేది, ఇంకా ఇవి మానేసుకుంటే కనీసం ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలకి సోషల్ మీడియా ఉంది, ఈ సోషల్ మీడియాలో ఏదైనా సరే బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది, మనం చీప్ అయిపోతాం. కనీసం మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళకైనా సరే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది సజ్జల భార్గవ లేదా ఇంకొకళ్ళ అని కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాకుండా దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ప్రజల సమస్యల్ని బయటికి తీసుకొచ్చి చూపించండి, ప్రజల కష్టాలను బయటికి తీసుకొచ్చి చూపించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమేం చేయాలి, మేమేం చేసాం, ఈ వీటిని మీరు చూపించాలి. మీరు ఇది చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి చెప్పాలి, లేదంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అంతేగాని ఇంకా ఎంతసేపు మీరు ఆపోజిట్లో ఉన్నా అంతే మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అదే మాట్లాడుతూ ఉన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.